పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ అందించడానికి టీవీ ప్రతినిధులు రాకేష్ విద్యాసాగర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్ ఎల్లారెడ్డిగూడ నుంచి, అలాగే విద్యాసాగర్ బోరబండ నుంచి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, ఎల్లారెడ్డిగూడలో ఉన్న నవోదయ కాలనీలో ఇంతకు ముందే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటుకు వినియోగించుకున్న దృశ్యాలు మనం చూసాము. మీరు ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఓటర్లు చేరుకుంటున్నారా? ఈవీఎంలన్నీ కూడా కరెక్ట్ గా పనిచేస్తున్నాయా? కొంత స్లోగానే ఉంది ఓటర్ మూవ్మెంట్ అయితే. 292 పోలింగ్ బూత్లో ఉన్న ఎల్లారెడ్డిగూడలో మొత్తం కూడా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా ఓటు వేసుకొని వెళ్తారని అందరూ భావించారు, కానీ కాస్త లేట్గానే వస్తున్నారు. ఈసారి అయితే ఎలక్షన్ కమిషన్ కొంచెం అప్డేటెడ్ ఫెసిలిటీస్ కల్పించింది. చాలా అంటే ఓటర్స్కి ఫెసిలిటీస్ ఎక్కువ కల్పించి, ఇంతకుముందు మొబైల్ ఫోన్ అనేది కొంత హడిల్ ఉండేది. మొబైల్ ఫోన్ తీసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళడానికి అనుమతి లేదు. కాబట్టి వాళ్ళతో వచ్చిన వాళ్ళకి ఆ మొబైల్ ఫోన్ ఇవ్వడము, లేదా ఎవరైనా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ని ఎవరైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మొబైల్ ఇవ్వడం అనేది కొంత ఇబ్బందిగా మారేది. కొంతమంది మొబైల్ ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళు. దాంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాం డ్రోన్ కెమెరాస్. మొత్తం ఎవ్రీ పోలింగ్ బూత్కి ఒక డ్రోన్ని సెట్ చేసింది. ఎక్కడైనా అల్లర్లు జరిగినా, లేకపోతే ఎవరైనా పోలింగ్ బూత్లోకి చొరబడడానికి ప్రయత్నించినా ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేందుకు, వాళ్ళని రికార్డ్ చేసేందుకు, ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా మూమెంట్ ఉందా, ఎక్కడైనా కార్యకర్తలు గుమిగూడుతున్నారా, ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా, ఎక్కడైనా తప్పుడుగా ఏదైనా జరుగుతుందా, వెంటనే క్యాచ్ చేసేందుకు ఈ డ్రోన్లను ఎవ్రీ పోలింగ్ బూత్లో ఒకటి ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్స్ని ఎక్కడికైనా ఫ్లై చేసేందుకు పోలీసుల నుంచి పర్మిషన్ కూడా ఉంది. సో పోలింగ్ బూత్ పైనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దీన్ని వినియోగించవచ్చు. ఇక ఓటర్కి సంబంధించినటువంటి ఓటర్ అసిస్టెంట్స్ బూత్లను కూడా అరేంజ్ చేశారు. అవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఓటర్లకి చాలా ఫెసిలిటీ ఇస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఇదే ఓటర్ అసిస్టెంట్ బూత్. దీంట్లో మొబైల్ ఫోన్ను డిపాజిట్ చేయొచ్చు. ఓటర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొబైల్ ఫోన్ డిపాజిట్ చేస్తే ఇక్కడ ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ని తీసుకొని ఓటేసి వచ్చిన తర్వాత మళ్ళీ మొబైల్ ఫోన్ని ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ టైం కదండి ఇలాంటి ఏర్పాటు చేయడం? ఫస్ట్ టైం అండి. ఎవరైనా ఇచ్చి వెళ్తున్నారా? ఇచ్చేసి వెళ్తున్నారు. అంటే ప్రాసెస్ ఏంటి? మొబైల్ ఫోన్ ఇచ్చినాక వాళ్ళకి సెక్యూరిటీ ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తామండి. ఒక టోకెన్ నా దగ్గర ఉంటుంది, ఒకటి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేటప్పుడు సేమ్ టోకెన్ నంబర్ తీసుకొని ఫోన్ ఇచ్చేస్తాను. ఓకే, అట్లా ఒక్కొక్క బూత్కి రెండు ఉన్నాయండి? అవునండి, ఒక్కొక్క బూత్కి సీరియల్ నెంబర్ వాళ్ళకు టోకెన్ చూసి చెప్పడం అండి. ఒకటేమో ఫోన్స్ రెండు ఇక్కడే సీరియల్ నెంబర్ చూడండి. 1.5 month నుంచి బిఎల్ఓగా చేస్తున్నామండి. అందరికీ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. వాటికి మళ్ళీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వస్తే మేము క్లారిఫై చేసి పంపించేస్తున్నాం. సో ఇది కొత్తగా కనిపిస్తుంది. ఈసారి నుంచే దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఓటర్కి సంబంధించినటువంటి ఎనీ క్వైరీ ఎలక్షన్ కమిషన్ నుంచి, ఇంతకుముందు అయితే బయట ఉన్నటువంటి ఏజెంట్స్ లేదా పార్టీల వారిగా బయట టేబుల్స్ పెట్టుకొని స్లిప్స్ ఇచ్చేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్, వీళ్ళు వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషనే ఈ ఓటర్ అసిస్టెంట్స్ బూత్లో వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని అనుమానాలను నివృత్తి చేస్తుంది. దాంతోపాటు మొబైల్ ఫోన్ కూడా డిపాజిట్ చేయొచ్చు. ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకొని లోపలికి వెళ్ళి ఓటు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పి ఓటర్లు కూడా చెప్తున్నారు. ఇది మొత్తం అప్డేటెడ్గా చాలా ఇన్ఫర్మేషన్ను డిస్ప్లే కూడా చేస్తుంది. ఓటు ఎలా వేయాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏ కౌంటర్కి వెళ్ళాలి, ఎక్కడి నుంచి సెకండ్ కౌంటర్ ఏంటి, అక్కడి నుంచి థర్డ్ కౌంటర్ ఏంటి, అక్కడి నుంచి ఫోర్త్ కౌంటర్ ఏంటి, ఆ తర్వాత లాస్ట్గా వీవీప్యాట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ వీవీప్యాట్లో చూసుకొని బయటికి రావాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడికక్కడ డిస్ప్లే చేసింది. ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ కనిపిస్తుంది. చాలా అంటే అప్డేటెడ్గా కనిపిస్తుంది. ఓటర్కి సంబంధించినటువంటి ఓటు వేయాలి, ఓటు వేసేటప్పుడు ఏ కార్డ్స్ పనికొస్తాయనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి గల్లీలో ఎలక్షన్ కమిషన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఉన్నటువంటి ప్రతి గల్లీలో కొంతమంది సెలబ్రిటీస్ ఫొటోస్ తీసుకొని ప్రచారం చేస్తూ కల్పించారు. ఎపిక్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే రకరకాల పాస్పోర్ట్ కానీ, పాస్బుక్ కానీ, ఇలా రకరకాల ఏదైనా ఒక ఐడెంటిటీకి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది, వచ్చి ఓటేయచ్చు ఓటర్ అయితే. ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పటికైతే కొంత మందకొడిగానే కొనసాగుతుందని చెప్పొచ్చు, కొంత స్లోగానే ఓటర్ మూవ్మెంట్ ఉందని చెప్పొచ్చు. అనుకున్న ప్రకారం అంతా ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో కొంత ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ముందుగానే ఓటేసుకొని ఆఫీస్లోకి వెళ్తారని అందరూ భావించారు. కొంత స్లోగానే కనిపిస్తుంది. మోస్ట్లీ 8:30 తర్వాత ఇక్కడ నుంచి ఎట్లాగో ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఓటేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికే ఆఫీస్లోకి వెళ్ళేలాగా ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నారని చూడాలి. రైట్ రాకేష్.